కోర్టు మూవీతో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న మన హర్ష రోషన్ అండ్ శ్రీదేవి పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి బ్యాండ్ మేళం అనే ఒక రొమాంటిక్ డ్రామాతో మన ముందుకు వచ్చారు. మరి ఈ మూవీ ఎలా ఉంది, ఈ కొత్త పేరు సిల్వర్ స్క్రీన్ మీద మ్యాజిక్ చేశారో లేదా అన్నది డీటెయిల్డ్ గా ఈ రివ్యూలో చూద్దాం. ఫస్ట్ మూవీ స్టోరీలోకి వెళ్తే యాదగిరి అండ్ రాజీ ఇద్దరు భావమర్దల్లో చిన్నప్పటి నుంచి లవ్ బర్డ్స్ అన్నమాట. రాజీ ఏమో స్టడీస్ లో ఫుల్ బ్రైట్, కానీ మన యాదగిరి మాత్రం స్కూల్ డ్రాప్ అవుట్. వాళ్ళు పెద్ద అయ్యే కొద్దీ లైఫ్ లో డిఫరెంట్ ఫేజెస్ లోకి వెళ్తారు. అండ్ యాజ్ యూజువల్ గా రాజీ మెల్లిగా యాదగిరిని మర్చిపోతుంది, కానీ యాదగిరి మాత్రం తనని ఇంకా పిచ్చిగా లవ్ చేస్తూ ఉంటాడు. లైఫ్ లో సెటిల్ అయ్యి రాజీ ప్రేమనే మళ్ళీ గెలుచుకోవాలని, మ్యూజిక్ ఇండస్ట్రీలో పెద్ద పొజిషన్ కి వెళ్ళాలని ఫిక్స్ అవుతాడు. ఆ తర్వాత యాదగిరి తన లైఫ్ లో సక్సెస్ అయ్యాడా, రాజీని మళ్ళీ ఎలా దక్కించుకున్నాడా అనేదే ఈ బ్యాండ్ మేళం మిగతా స్టోరీ. మరి ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ పాయింట్ లీడ్ పేర్ పర్ఫార్మెన్స్. ఇద్దరు వాళ్ళ కెరీర్స్ కి ఇది ఇనిషియల్ స్టేజ్ అయినా కూడా పర్ఫార్మెన్సెస్ మాత్రం చాలా కన్విన్సింగ్ గా చేశారు. హర్ష రోషన్ ఒక రూరల్ బాయ్ గా, కొద్దిసేపు అల్లరిగా, ఇంకొంచెం ఇన్నోసెన్స్ తో చాలా నీట్ గా సెట్ అయ్యాడు. శ్రీదేవి కూడా రాజీ రోల్ లో న్యాయం చేసింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. సెకండ్ పాయింట్ కామెడీ అండ్ ఫస్ట్ హాఫ్ వరకు చూస్తే కొంచెం పాసిబుల్ గా ఉంటుంది. హ్యూమర్ కోషంట్ కొన్ని పార్ట్స్ లో బాగా వర్కౌట్ అయింది. హీరో ఫ్రెండ్స్ గా చేసిన వాళ్ళు కూడా వాళ్ళ రోల్స్ ని బాగా క్యారీ చేశారు. థర్డ్ పాయింట్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ గురించి స్పెషల్ గా చెప్పాలి. హీ ట్రైడ్ ఇస్ బెస్ట్ టు లిఫ్ట్ ద ఫిలిం. లాస్ట్ లో వచ్చే తిప్పుకుంటున్న సాంగ్ స్క్రీన్ మీద చాలా వైబ్రెంట్ గా ఉంది. ఇంకా మైనస్ పాయింట్స్ కి వస్తే ఇక్కడే చాలా మాట్లాడుకోవాలి. ఫస్ట్ పాయింట్ రొటీన్ స్టోరీ. మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇది ఒక ఏజ్ ఓల్డ్ స్టోరీ. టాలీవుడ్ లో ఇలాంటి స్టోరీస్ మనం ఆల్రెడీ చాలా సార్లు చూసేసాం. స్క్రీన్ ప్లే లో కూడా మనల్ని కూర్చోబెట్టి అంత కొత్తదనం ఏమి ఉండదు. సాయి కుమార్ గారు లాంటి సీనియర్ యాక్టర్స్ కి అసలు పెద్దగా స్కోప్ ఇవ్వలేదు. సెకండ్ పాయింట్ బోరింగ్ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ కొంచెం ఎంటర్టైన్ చేసిన, సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి హైలీ టెడియస్. అసలు మోస్ట్లీ బోరింగ్ ఎపిసోడ్స్ తో నింపేశారు. స్క్రీన్ ప్లే లో లాగ్ ఎక్కువైపోయింది. మెయిన్ స్టోరీ ఎక్కడో పక్కకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది. థర్డ్ పాయింట్ ఎడిటింగ్ ఇష్యూస్. మూవీ అంటే ఏమో క్రిస్ప్ గానే ఉన్నా కూడా సినిమా చాలా ఓవర్ లాంగ్ అనిపిస్తుంది. ఎడిటింగ్ డెఫినెట్లీ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. ఫోర్త్ పాయింట్ ల్యాక్ ఆఫ్ ఎమోషన్స్ కూడా అంతలా కనెక్ట్ అవ్వవు. క్లైమాక్స్ వచ్చే వరకు ఈ మూవీ ఒక 10 years బ్యాక్ వచ్చిన ఒక సూపర్ హిట్ ఫిల్మ్ ని గుర్తు చేస్తుంది. ఎండ్ లో ఒక ట్విస్ట్ పెట్టారు, అది కొంచెం డిఫరెంట్ గా ఉన్న ప్రాపర్ గా ప్రెజెంట్ చేయలేకపోయారు. సో ఆ ఎమోషన్ ఫెయిల్ అయింది. టెక్నికల్ గా మాట్లాడుకుంటే విజయ్ మ్యూజిక్ ఇస్ ఏ బిగ్ అసెట్. ఓ 3 songs ఉంటే అవి వినడానికి చాలా బాగుంటాయి. సతీష్ గారి సినిమాటోగ్రఫీ ఆల్ రైట్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా డీసెంట్ గానే ఉన్నాయి, కానీ ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే మాత్రం నాట్ అప్ టు ద మార్క్. కమింగ్ టు ద డైరెక్టర్ సతీష్, ఆయన నుంచి ఇది ఒక బిలో పార్ అవుటింగ్ అనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ తో కొంచెం ఫన్ మూమెంట్స్ ఇచ్చిన, సెకండ్ హాఫ్ కంప్లీట్ గా టైర్సమ్ అయిపోయింది. స్టోరీ ప్రోగ్రెస్ అవ్వదు. ఫైనల్ ట్విస్ట్ క్లిక్ అవ్వలేదు. ఫైనల్ వెర్డిక్ట్ ఏంటంటే బ్యాండ్ మేళం ఒక డిసప్పాయింటింగ్ రొమాంటిక్ డ్రామా. ఫస్ట్ హాఫ్ సోసోగా అనిపించిన, సెకండ్ హాఫ్ చాలా బోర్ కొడుతుంది. హర్ష రోషన్ అండ్ శ్రీదేవి పర్ఫార్మెన్సెస్ అండ్ మ్యూజిక్ మాత్రమే మూవీలో మేజర్ హైలైట్స్. కానీ రొటీన్ స్టోరీ లైన్, అన్ఎంగేజింగ్ సెకండ్ హాఫ్ అండ్ ఎమోషనల్ డెప్త్ లేకపోవడం వలన థియేటర్స్ లో కూర్చోవడం కొంచెం కష్టమే. అందుకే ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5 కి 2.25. ఈ మూవీ మీరు చూసారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి.